జైనుల్లో ఇద్దరు ఉన్నారు, శ్వేతాంబర్లు దిగంబర్లు అని చెప్పేసి. వాళ్ళకి శరీరం మీద వ్యామోహం లేదు, మోహం లేదు, ఐడెంటిఫికేషన్ లేదు. వాళ్ళ శరీరం కాదని వాళ్ళకి తెలుసు. ఎలాగైతే మనం బట్టలు కాదని మనకు తెలుసు, వాళ్ళ శరీరం కాదని వాళ్ళకి తెలుసు. శరీరంలో ఉంటూనే శరీరంలో లేనట్టు జీవించాలి. తాను శరీరం అయి ఉన్నా ఇప్పుడు తాను శరీరం కాదన్నట్టు జీవించాలి. ఈ ప్రపంచంలో ఉన్నా ఈ ప్రపంచంలో నాకేమీ సంబంధం లేనట్టు జీవించాలి. తామరాకు మీద నీటి పట్టుగా ఉన్నా ఆ తామరాకు నాకు సంబంధం లేదని జీవించాలి. పద్మపత్రం ఇవ అంబస, పద్మపత్రం ఇవ అంబస. అంబస అంటే నీటి పట్టు, ఇవ అంటే లాగా, పద్మ అంటే తామర, పత్రం అంటే ఆకు. తామరాకు మీద నీటి పట్టులాగా పద్మపత్రం ఇవ అంబస, పద్మపత్రం ఇవ అంబస. శరీరం కాని తానుగా, శరీరంలో లేని తానుగా, శరీరంకి తనకి సంబంధం లేని తానుగా జీవించాలి. అలా జీవించినప్పుడు అక్కడ భవరోగం లేదు, ఇంక ఏ రోగము రాదు. అప్పుడు ఆ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. సదానంద యోగి గారు, కర్నూలు స్వామీజీ వారు చెప్పేవారు, సుభాష్ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలో అని చెప్పేసి. మాంసపిండాన్ని మాంసపిండంగా చూడకూడదు, చూస్తే అది మాంసపిండమే అవుతుంది. మాంసపిండాన్ని మంత్రపిండంగా చూస్తే అది మంత్రపిండమే అవుతుంది. చూసే చూపుని బట్టి చూడబడేది ఉంటుంది. ద అబ్జర్వర్ ఎఫెక్ట్స్ ద అబ్జర్వ్డ్, క్వాంటమ్ ప్రిన్సిపల్. ఈ మాంసపిండంని నేను 2 కిడ్నీలు, ఒక హార్టు, 2 లంగ్స్, ఒక ఎలిమెంటరీ కణాలు, రామచంద్ర ఏంటో గోల. ఒక 2 కిడ్నీలు అంట, ఒక ఎలిమెంటరీ కణాలంట, 2 లంగ్స్ అంట, ఒక హార్ట్ అంట, బ్రెయిన్ అంట, ఎముకలు కూడా అంట. రామచంద్ర ఏమిటో ఆ పరిభాష అర్థమే కాదు నాకు. ఆ విధంగా ఆలోచిస్తున్న కొద్దీ ఆ మాంసపిండం ఇంకా ఇంకా మాంసపిండం అవుతూనే ఉంటుంది, రోగగ్రస్తం అవుతూ ఉంటుంది. నీ యొక్క మోహం వల్ల, నీ యొక్క వ్యామోహం వల్ల అధ్వానంగా తయారవుతుంది అది. ఆ కిడ్నీ లేకపోతే నాకేమవుతుందో, ఆ హార్ట్లో ఒక వాల్వ్ పోతే ఏమవుతుందో, బీపీ ఉంది నాకు, బ్లడ్ ప్రెషర్ అంట, బ్లడ్ ప్రెషర్, బ్లడ్డే లేదు ఇంకా బ్లడ్ ప్రెషర్ ఏమిటి? ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చూడాలి, చూస్తే అది మంత్రపిండమే అవుతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏ వస్తువుని ఎలా చూస్తే ఆ వస్తువు అదే అవుతుంది. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ప్రాపంచికులకి ఆధ్యాత్మిక దృష్టి లేదు, ఆధ్యాత్మికులకి ప్రాపంచిక దృష్టి ఉండదు. అది తేడా. నువ్వు గుళ్ళు కట్టి ఉండవచ్చు, గుడి చుట్టూ రోజు తిరుగుతూ ఉండవచ్చు, జంజం వేసుకుని ఉండొచ్చు, పిలక పెట్టుకుని ఉండొచ్చు, బొట్లు విభూతి పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక లేకపోతే నువ్వు ప్రాపంచికుడివే.
మహాప్రాపంచకుడివి. శరీరంతో తాదాత్మ్యం చెందిన వాడివి. నేను శరీరమే అనుకున్నంత వరకు ఆ శరీరాన్ని మోసుకుని తిరుపతికి వెళ్ళినా, కొండ మెట్లు ఎక్కినా అంతా ప్రాపంచికతే. ఆధ్యాత్మికత ఎక్కడ బొట్టు కూడా లేదు అక్కడ. నేను శరీరం కాదు అన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. నేను ఆత్మను సర్వాత్మను తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక పరిపూర్ణమవుతుంది, పరిసమాప్తమవుతుంది. ప్రారంభము పరిసమాప్తమవుతుంది. నేను శరీరం కాదు, ఐ ఆమ్ నాట్ ద బాడీ. ఈ కుర్చీలో నేను కూర్చున్నాను, ఈ కుర్చీకి నాకు సంబంధం లేదు. ఈ శరీరంలో నేను కూర్చున్నాను, ఈ శరీరానికి నాకు సంబంధం లేదు. ఈ స్టూడియోలో ఉన్నాను నేను, ఈ స్టూడియోకి నాకు సంబంధం లేదు. ఈ కుర్చీలో కూర్చున్నాను, కాసేపు లేచి వెళ్ళిపోతాను. ఆ కుర్చీకి నేను అంటిపెట్టుకుని లేను. ఈ కుర్చీ మీద వ్యామోహం లేదు నాకు. ఈ కుర్చీ పట్ల వ్యామోహం లేదు. కానీ ప్రస్తుతం నేను కుర్చీలో కూర్చున్నాను. ప్రస్తుతం నేను ఈ శరీరంలో కూర్చున్నాను, ఉన్నాను. ఈ కుర్చీ ఎంతో, ఈ శరీరం కూడా అంతే. కాసేపు శరీరంలో ఉంటాను, కాసేపు శరీరంలో ఉండను. రాత్రిపూట నిద్రలో శరీరంలో ఉన్నామేమిటి? లేము కదా. రాత్రిపూట నిద్రలో శరీరం నుంచి నిష్క్రమించాం, అక్కడ శరీరం లేదు. మళ్ళీ పొద్దున్నే లేస్తుంది, మళ్ళీ శరీరం ఉంది. మళ్ళీ రాత్రి వచ్చింది, శరీరం లేదు. మనం ఎక్కడో ఉన్నాం, ఇక్కడ పట్టుకోలేము. ఇక్కడ లేకుండా పోయాము, ఎక్కడో వెళ్ళిపోయాము. కానీ పొద్దున్నే మళ్ళీ వచ్చేసాం, కుర్చీలో కూర్చున్నాం, మళ్ళీ శరీరంలో కూర్చున్నాం. నిద్రలో ఎన్నో లోకాలు విహరిస్తున్నాం, మళ్ళీ పొద్దున్నే తిరిగి వస్తున్నాం, శరీరంలోకి ప్రవేశించాము. నిద్రపోయింది ఎవరు? నిద్రలోంచి మరి శరీరంలోకి వచ్చింది ఎవరు? మేల్కొన్నది ఎవరు? ఏదైతే శరీరం నుంచి నిద్రలో నిష్క్రమించిందో అదే పొద్దున మళ్ళీ శరీరంలో ప్రవేశించింది. అదే నేను అంటే, అదే ఆత్మ అంటే. నిద్రపోవడము అంటే మరణము, మేల్కొండం అంటే మరి పుట్టడము, శరీరంలో రావడం. మనం శరీరంలోకి వస్తూ పోతున్నాం ప్రతిరోజు. ఈ శరీరము మనము కానే కాదు అని ఎంత నిశ్చయముగా ఉంటామో అంత శరీరంలో నిశ్చింతగా ఉంటాం. నేను శరీరమే అనుకునేవాడు అంటే భవరోగగ్రస్తుడు, ఎప్పుడు రకరకాల భయాలకు పీడితుడు అవుతుంటాడు. ఏ కారు కింద పడి చచ్చిపోతానో, ఏ రైలు కింద పడి చచ్చిపోతానో, ఏ కరోనా వచ్చి చచ్చిపోతానో, రామచంద్ర నా బీపీ ఎక్కువైపోయింది, క్యాన్సర్ వచ్చేసింది, ఏమిటో గోల. నేను బతకాలి, నాకు ఈ క్యాన్సర్ వద్దు, నాకు ఈ తలకాయ నొప్పి వద్దు, బీపీ వద్దు, నాకేదో మందు ఇచ్చేసేయండి, మీరేం చేస్తారో చేయండి, శరీరాన్ని కోసుకోండి, కానీ నాకు శరీరం మటుకు కావాలి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంట, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంట. రామచంద్ర
ఎవరిదో కిడ్నీ తీసుకొచ్చి నాకు అంటించండి, ఇంకేదో లివర్ తీసుకొచ్చి నాకు అంటించండి. అంత భవరోగ పీడితులు. సొంతంగా గొయ్యి తీసుకుని అందులో పడిపోయినట్టు. సొంతంగా గొయ్యి తీస్తే అందులో పడిపోయి ఎవడో ఒకరిని రక్షించాలని ఏడుస్తున్నట్టు, ప్రార్థించినట్టు. ఆ గొయ్యి తీసింది నువ్వే, గొయ్యిలో దూకింది నువ్వే, నేను దూకాను పోయి నన్ను రక్షించాను అరిచేది నువ్వే. అడుసు తొక్కనేలా, కాలు కడుక్కొనేలా. ఈ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ భవరోగం గ్రస్తులుగా చేస్తారు. ఆ శరీరంతోనే మాట్లాడుతుంటారు, శరీరంగానే మాట్లాడుతుంటారు. యథా రాజా తథా ప్రజ. ఎలాంటి తల్లిదండ్రులు అలాంటి పిల్లలే. తల్లిదండ్రులు భవరోగ గ్రస్తులు కాకుండా ఉంటే పిల్లలు హాయిగా జీవిస్తారు, భవరోగాలు లేకుండా. తల్లిదండ్రుల నుంచే భవరోగం ప్రారంభమవుతుంది పిల్లలకు. ఆ పిల్లలు భవరోగగ్రస్తులైన పిల్లలు పెరిగి ఏదో కారణంగా ధ్యానంలోకి వచ్చి ఆధ్యాత్మికలు వస్తే అప్పుడే వాళ్ళు భవరోగం నుంచి విముక్తులు అవుతారు. లేకపోతే జీవితాంతం అలానే భవరోగగ్రస్తులుగా ఉంటారు తల్లిదండ్రుల వలన. ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల వలన భవరోగగ్రస్తులు అయ్యారు. ప్రపంచంలో గుళ్ళు కట్టేవాళ్ళు గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, చర్చిలు కట్టేవాళ్ళు చర్చిలకు వెళ్ళేవాళ్ళు, మసీదులు కట్టేవాళ్ళు మసీదులకు వెళ్ళేవాళ్ళు, అందరూ భవరోగగ్రస్తులే. ధ్యానం లేకపోతే, ఆధ్యాత్మిక లేకపోతే. అందరూ భవరోగ పీడితులే. శరీరంతో తాదాత్మ్యంలో ఉన్నవారే. రామచంద్ర